హబక్కూకు ప్రవక్త ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటా ప్రార్థన అంటే, అయ్యా నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుతున్నాను అన్నాడు. దేవుణ్ణి గూర్చిన వార్త విని భక్తునికి భయం ఎందుకు వేసింది? దేవుణ్ణి గూర్చిన వార్త విన్నా, సువార్త విన్నా, పాట విన్నా, స్తుతి విన్నా, పలుకు విన్నా, సంగతులు విన్నా ఆనందం కలగాలి, ఉత్సాహం కలగాలి, ఉల్లాసం కలగాలి, మధురానుభూతులు కలగాలి. నాకైతే అలానే కలిగిద్ది. మరి యేసయ్య పాట ఎవరైనా పాడుతుంటే పరవశం కలుగుద్ది, యేసయ్యని ఎవరైనా స్తోత్రిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే ఆనందం కలిగిద్ది, యేసును గూర్చి వర్ణించి ఎవరైనా మాట్లాడుతుంటే ఎనలేని సంతోషం కలుగుద్ది, హృదయం ఉప్పొంగుతుంటుంది, గంతులేస్తుంటుంది. యేసును గూర్చి ఆయన కార్యాలను గూర్చి పొగడి మాట్లాడుతుంటే చాలా సంతోషం కలిగిద్ది. ఎవరైనా యేసును తృణీకరించి మాట్లాడుతుంటే గుండెల్లో బాధ కలిగిద్ది, వేదన కలిగిద్ది, దుఃఖం కలిగిద్ది. అసలు ఇది మీకైనా నాకైనా స్పందన. భయం ఎందుకు కలిగిద్దండి? సంతోషం కలిగిద్ది కానీ ఆయన వార్త వింటే. కానీ హబక్కూకు ప్రవక్తకు భయము కలిగిందట. అంటే వినబడిన వార్త ఏదో మొత్తానికి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న టైపు కాదు, కానీ మొత్తానికి ఏదో డేంజర్ ఉన్న వార్త. అందుకని భయం కలిగింది. దేవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అన్నాడు. ఇంతకీ వార్త ఏమై ఉంటే భయపడతాడు చెప్పనా? ఆయన తీర్పును గూర్చినటువంటి సమయము దగ్గరకు వచ్చింది. ఆయన ప్రచండ రౌద్రాగ్ని కుమ్మరించేటువంటి కాలము సమీపమైంది. దేవుడిచ్చిన టైము మనుషులకు అయిపోవస్తుంది. ఇక ఆయన కోపాగ్ని రగులుకునే సమయం ఆసన్నమైంది అనే సంగతి భక్తునికి తెలిసినప్పుడు, భక్తునికి ఈ సమాచారం అందినప్పుడు భయం కలిగిద్ది. ఎందుకు భయం కలిగిద్దంటే తనకేదన్నా అయిద్దని కాదు. ఒక ప్రవక్తకు తనను గూర్చిన భారం కంటే కూడా ప్రజలను గూర్చిన భారం ఎక్కువ ఉంటుంది. ఒక దేవుని సంబంధి అయినటువంటి మనుషునికి తన క్షేమాన్ని, తన యోగక్షేమాలను గూర్చిన చింత కంటే సమాజ శ్రేయస్సును గూర్చిన భారం ఎక్కువ ఉంటుంది. గనుకనే భక్తుడు వాపోతున్నాడు, దేవునితో బ్రతిమాలుకుంటున్నాడు. దేవా నువ్వు వస్తున్నావు, నీ రౌద్రాగ్ని కుమ్మరిస్తున్నావు అంటే దహించు అగ్నివైన నీ రౌద్రాగ్నిలో ఎవడు నిలవగలుగుతాడయ్యా? ప్రజలు మారు మనసు పొందనోళ్ళకున్నారు. అయ్యో వారు ఇంకా మత్తులై ఉన్నారు. వారిలో నీవు ఆరంభించినటువంటి కార్యము సన్నగిల్లిపోయినట్లుగా అయిపోయింది. వారు బలహీనులై ఉన్నారు, వారు మత్తులై ఉన్నారు, వారు అజాగ్రత్తగా ఉన్నారు. దేవా మరి నీ ఆగమనాన్ని గూర్చినటువంటి వర్తమానం, నీ పనిష్మెంట్, నీ జడ్జిమెంటు, దాన్ని గూర్చినటువంటి వర్తమానం నా చెవికి వినబడుతుంది, నాకు భయం కలుగుతుంది. దయచేసి కొంచెం కనికరించయ్యా అని ప్రజల పక్షంగా గోజాడుకుంటున్నాడు. మొదటి అధ్యాయములో అన్నాడు సాతానును గురించి. వాడు ఎంతకాలము మనుషుల్ని ఇలా నాశనం చేస్తాడు, ఎంతకాలం ఇలా మనుషుల్ని వేటాడుతాడు, ఎంతకాలం ఇలా వాడు గాలాలకి ఊరులకు మనుషుల్ని బలి చేస్తాడు, ఎంతకాలం నువ్వు ఊరుకుంటావయ్యా, ఎంతకాలం నువ్వు వదిలేస్తావు, ఇక నువ్వు కదలవా, నువ్వు స్పందించవా అని 1వ అధ్యాయంలో ప్రార్థించాడు. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఇక భయపడుతున్నాను అన్నాడు. బాగా వినండి, భక్తునికి తన్ను గూర్చిన భయము కాదు, ప్రజలను గూర్చిన భయం. ప్రవక్తకు తన్ను గూర్చిన భయం కాదు, ప్రజలందరినీ గూర్చిన భయం. ఒక ప్రవక్త మనస్సు అది. అయితే మనుషులు ప్రార్థించుకునే స్థితిలో ఉన్నా లేకపోయినా దేవుడు నియమించిన ప్రవక్తగా, దైవ ప్రతినిధిగా, దేవుడు ఏర్పరచుకున్న పాత్రగా లక్షలాది మంది జన సమూహాల మాట ఒక్కటైతే ఎంత విలువ ఉంటుందో, ఒక్క దైవజనుని మాటకు దేవుడు అంత విలువిస్తాడు. మీకు తెలుసా, ఒక్క దైవజనుని ప్రార్థనకు దేవుడు అంత గౌరవాన్ని ఇస్తాడు. లక్షలాది మంది కలిసి చేసిన ప్రార్థనకి ఎంత పట్టుంటుందో
దైవజనుడు ఒక్కడు చేసేటువంటి ప్రార్థనకు అంత పట్టు ఉంటుంది, అంత విలువ ఉంటుంది. ఎందుకంటే అచ్చంగా దేవుని కొరకు నియమించబడ్డాడు. ఇక దేవుడే తన ప్రపంచంగా అయిపోయాడు. దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి, లే అంటే లేవాలి అన్నట్లుగా తన్ను తాను అప్పగించుకొని దేవుని అడుగు జాడల్లో కనుసన్నల్లో నడవటానికి తన్ను తాను అప్పగించుకున్నవాడు గనుక ఒక ప్రవక్త ప్రార్థనకు దేవుడు స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాడు, ప్రత్యేక గౌరవాన్ని ఇస్తాడు. అందుకే ప్రజల ఏమరపాటును గుర్తిరిగిన వాడై భక్తుడే ప్రజల పక్షముగా మొత్తం తన సమస్య అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. నిజమేనా? నిజమే. ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క పాప పరిహారార్థమై బలి ఏమిటో తెలుసా? ఒక కోడె. ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క పాపం విషయమై బలి అర్పణ ఏమిటో తెలుసా? సర్వ సమాజం కొరకు ఒక కోడె. కానీ ఒక యాజకుని అపరాధ పరిహారార్థమైన బలి ఏంటో తెలుసా? అతనికి కూడా ఒక కోడె. ఇశ్రాయేలు సర్వ సమాజం మొత్తాన్ని కలిపి ఒక కోడె. ఓన్లీ ఒక దైవజనుడు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు, యాజకుడి అపరాధము ఒక్కదానికి ఒక కోడె. అంటే యాజకుడు ఈజ్ ఈక్వల్ ప్రజలు. స్తోత్రం. ఒక యాజకుడు ఈజ్ ఈక్వల్ ప్రజలు, అంతే. సమానం. ఈజ్ ఈక్వల్ అంటే ఏంటండి లెక్కల్లో? ఈక్వల్ అంటే ఏంటి? సమానం. ఒక యాజకుడు ప్రజలందరితో సమానం. భక్తుని ప్రార్థనకంత విలువ. వెంటనే ఇప్పుడు మీరు అంటారు, మరి అందుకే నీ వెంటబడేది మేము, నువ్వేమో ఇసుకిచ్చుకొని పోతూ ఉంటావు, మరి అందుకే అన్నా ఒక్కసారి అట్లాగా ఒక మాట అన్నా అని అందుకే మరి. హలో, పాత నిబంధన సంగతి ఇప్పుడు హబక్కూకైనా మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన విధైన పాత నిబంధన క్రమమును అనుసరించి చెప్పా. నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి నీకోసం మళ్ళా ప్రవక్త యాజకుడు కాదు, మన ప్రధాన యాజకుడు వెళ్ళిపోయాడు. అక్కడ తండ్రి కుడిపార్శ్వమందు మనందరి కొరకు ఇప్పటికీ విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు ఆయన. రోమాపత్రిక 8:34. మన ప్రధాన యాజకుడు వెళ్ళిపోయి ఉన్నాడు, మనకంటే ముందుగా అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా మన కోసం ఇక్కడ స్పెషల్గా ఏమి లేదు మధ్యలో యాజకత్వం. మళ్ళీ ఆయన ద్వారానే నాకు ఆన్సర్ వస్తుంది. ఇక ఆయన లేకపోతే దేవుడు నా మన వినడన్న చింత లేదు. నువ్వు వ్యక్తిగతంగా దేవునికి సమీపం అయితే పరిశుద్ధాత్మ ఈరోజు నీకు కూడా అందుబాటులోకి వచ్చాడు. దైవజనుల్లోనే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన నీలోనికి కూడా పరిశుద్ధాత్మ ప్రవేశించాడు. దీనికి బోల్డ్ అన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. అపోస్తల కార్యము 2:38-39, యోహాను సువార్త 14:16. అపోస్తల కార్యము 2:38-39, యోహాను సువార్త 14:16. 1 కొరింథీ 3:16, యోహాను 14:16, 1 కొరింథీ 3:16, అదే 1 కొరింథీ 6:19. వీటన్నిటిలో కూడా, అలాగే ఎఫెసీ పత్రిక 4లో కూడా విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు కనుక దుర్భాషలు మాట్లాడి తప్పుడు క్రియలు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటాడు. అక్కడ పరిశుద్ధాత్మ మీలోనే ఉన్నాడు అనేది సాక్ష్యం ఇస్తాడు. అక్కడ ఆయనలో మీరు, మీలో ఆయన ముద్రించబడ్డారు, అంటే సీల్ వేయబడ్డారు. మీరు ఇక్కడ నుంచి తీయబడేంత వరకు ఆయనకి మీకు ఎడబాటు ఉండదు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 14:16లో లోకము ఆయనను చూడదు గనుక ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని పరిశుద్ధాత్మని గురించి ఉంది. ఎవరి దగ్గర ఉంటాడక్క పరిశుద్ధాత్మ? చెప్పు, ఎవరి దగ్గర ఉంటాడు? మనలో ఉంటాడు. స్తోత్రం చెప్పండి. శాలేం రాజన్నలో ఉంటాడా? అందరిలో ఉంటాడా? ఎందరైతే ప్రభువును అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారో వారందరిలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశం జరిగింది. నేను భాషలో మాట్లాడలేదు, మరి నాకు పరిశుద్ధాత్మ లేదంటగా అని ఎవరన్నా అంటే తప్పు నాయనా, అది తప్పు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి
మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభు బిడ్డగా ప్రభువుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 2-3 వచనాలు ఇంటికి పోయి చదవండి. జస్ట్ రెఫరెన్స్ గుర్తు రాసుకోండి. అక్కడ అంటాడు, ప్రభు ఆత్మ వలననే తప్ప ఎవడు యేసు ప్రభు అని ఒప్పుకోడట. ఒకడు యేసు ప్రభు అని ఒప్పుకున్నాడు అంటే, యేసు నా రక్షకుడని అంగీకరించాడంటే, ఆయన రక్తంలో కడగబడు నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అయ్యారు అంటే, వారు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే అది చేశారు. అది చెయ్యలేదు అంటే వారు ఇంకా పరిశుద్ధాత్మ ప్రేరణకు లొంగలేదు, వారు ఇంకా దేవుని ఆత్మను పొందలేదు అని అర్థం. ఆయన మాటకు లోబడి రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఇక దేవుని ఆత్మను పొందుకున్నవారు. కాబట్టి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చాడు. అయితే మనం పొందుకునేది కోల్పోయేది ఏంటంటే అభిషేకం, అంటే దేవుని ఆత్మ అనుగ్రహించేటువంటి శక్తి. భక్తి జీవిత ఆరంభంలో మంచి ఫోర్స్గా ఉంటాం. కొత్తగా రక్షణలోకి వచ్చినప్పుడు థళథళలాడే తెల్లని తెలుపు రిన్ను సబ్బుతో ఉతికిన షర్టులాగా ఉంటాం. ఫ్రెష్గా క్రొత్త తైలం, నూతన అభిషేకం, పరిశుద్ధత విషయంలో రోషం, ప్రార్థన విషయంలో ఆసక్తి, సువార్త కొరకైన భారం, ఆత్మల కొరకైన కన్నీటి అంగలార్పు, వాక్యం కొరకైన ఆసక్తి. అమ్మో, అసలు ఏ కోణంలో చూసినా పౌలు గారు ఈయన ఈక్వల్ అన్నట్టుగా ఉన్నారు ఆరంభపు మెట్టు. కానీ రాను థళథళలాడే తెల్లని తెలుపుతో ఉన్న షర్టు కాస్త మురికి బట్టి నల్లగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఉతుకుడు సెక్షన్ అవసరమై ఉంది. అంటే ఒకసారి మనం పొందిన అభిషేకం స్థిరముగా అలాగే మన మీద ఉండదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఎప్పటికప్పుడు మనం దేవుణ్ణి అడిగి పొందుకోవాలి అనేది వాక్య సత్యం. బాప్తిస్మం పొందినవాడు పరిశుద్ధాత్మను తన యందు కలిగి ఉన్నాడు. ప్రార్థించుట ద్వారా దేవుని శక్తి పొందుకుంటాడు. ఎందుకంటే ఈ పాపిష్టి లోకంలో బతకాలంటే మన సొంత శక్తి సరిపోదు, మనకున్న సొంత ఆత్మశక్తి సరిపోదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. నీళ్ళల్లో బతికే చేప ఒడ్డున బతికిద్దా? ఒడ్డున బతికే మనిషి నీళ్ళల్లో నెడితే బతుకుతాడా? ఏం చెప్పరు ఏంటండి? బతకడా సరే బతకడంటాయా? ఎవడో చెబుతున్నారు. బతకడాన్ని గట్టిగా అనొచ్చుగా. నీళ్ళల్లో బ్రతికే చేప ఒడ్డుకు తీస్తే గట్టిగా చెప్పండి. మరి ఇందాక ఎడిపోయారు? సౌండ్ వినపడదు నాకు కొంచెం. కానీ ఒడ్డున కూడా చేప బతుకుతుంది అంటే మానవాతీతమైన శక్తి ఏదో దాని మీద పనిచేస్తుంది. నీళ్ళలోకి వెళ్ళి కూడా ఒక మనిషి ఆక్సిజన్ లేకుండా బతుకుతున్నాడంటే వాని మీద కూడా ఏదో శక్తి పనిచేస్తుంది, మానవాతీతమైన శక్తి. అవునా? నీళ్ళల్లో ఆక్సిజన్ దొరుకుతుంది చేపకి, నీళ్ళలోంచి బయటికి తీస్తే పోయిద్ది, దొరకదు దానికి. మనకి ఒడ్డున దొరికిద్ది ఆక్సిజన్, నీళ్ళల్లో నెడితే మనకు అక్కడ ఆక్సిజన్ దొరకదు. కాబట్టి లోకంలో పాపంలో శాపంలో బ్రతకడానికి అలవాటు పడిన శరీర సంబంధి అయిన మనిషి లోకాన్ని వదిలిపెట్టి లోక సంబంధమైన వ్యసనాలు, అలవాట్లు, వ్యక్తులు, ఆలోచనలు సమస్తము త్యజించి ఓ ప్రత్యేకింపబడిన జీవితం, నీతి నియమాలు, నిష్ఠా గరిష్టలు కలిగి బ్రతుకుతున్నటువంటి బ్రతుకుతున్నాము అంటే పొరపాటును కూడా అది నీ సొంత శక్తి అనుకోవద్దు. దైవశక్తి నీ మీద పనిచేస్తేనే నువ్వు అలా ఉండగలుగుతున్నావు. జాగ్రత్త చేతులు నొప్పులు పడతాయి. శక్తిని జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీద పనిచేస్తేనే నువ్వు అలా నిలవగలిగావు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినాయో కానీ విశ్వాసం కోల్పోలా నువ్వు. ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎన్ని శోధనలు వచ్చినాయో, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినాయో, ఎన్ని చేదైన సంఘటనలు జరిగినాయో, అయినా నాకు యేసు వద్దు, నాకు యేసు దేవుడు కాదు అనలా నువ్వు. దెబ్బలు తగులుతానే ఉన్నాయి, గాయాలు అవుతానే ఉన్నాయి, ఇంకా యేసును హత్తుకొనే ఉన్నావు. యేసు నా ప్రభు, యేసు నా దేవుడు, యేసే నా రక్షకుడు అంటున్నావు. అన్ని గాయాలలో, అంత ఆటుపోట్లలో సైతం నువ్వు క్రీస్తును వదలకుండా ఉన్నావు అంటే అది నీ సొంత శక్తి కాదు. కేవలం దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీద పనిచేసినందుననే నువ్వు అలా ఉండగలిగావు, లేకపోతే సాధ్యం కాదు.
కాబట్టి ఈ రిఫరెన్స్లు అన్నీ కలిసి ఏకమై ఏం చెప్తున్నాయంటే, పరిశుద్ధాత్మ నీ యందు నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నా యందు నివసిస్తున్నాడు. మనం కోల్పోతే పోయే అవకాశం ఏదంటే, అభిషేకం కోల్పోయే అవకాశం ఉంది, కానీ ఆత్మను కోల్పోయే అవకాశం లేదు. ఎప్పుడు కోల్పోతామంటే, ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, యేసును విసర్జించినప్పుడు కోల్పోతాం మనం పరిశుద్ధాత్మని. అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. యేసు నాకు అక్కరలేదు, ఆయన రక్షణ నాకు అక్కరలేదు, నాకు పరలోకం అక్కరలేదు, నేను ఇవన్నీ నమ్మట్లేదు, నాకు వద్దు అని నువ్వు వదిలిపెట్టి యేసును మనస్ఫూర్తిగా విసర్జించిన నాడు అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ నిన్ను. నువ్వు ఆ మాట అననంత వరకు పొరపాటును కూడా ఆయన నిన్ను వదిలిపెట్టి వెళ్ళడు. మరి అట్లాగైతే కొన్ని పాపాలు, తప్పులు, పొరపాట్లు జరుగుతుంటాయిగా మరి మన దగ్గర. మరి అలా కొన్ని పిచ్చి చేష్టలు చేసినప్పుడు కూడా మన దగ్గరే ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. అయితే ఊరకుండడు, దుఃఖపడతాడు, బాధపడతాడు. ఒక మనుష్యుడు స్పందించినట్టే స్పందిస్తాడు. చిరాకు పుట్టిందంటే మనకు పనిష్మెంట్ కూడా ఇస్తాడు. అర్థమైందా? బతిలాడి చెబుతాడు, వద్దు వదిలే, ఇగో నేను నీలో నివసిస్తున్నా, నేను పరిశుద్ధమైన ఆత్మను, నీ ఆత్మలో నివసిస్తున్నా, నేను పవిత్రతను ఇష్టపడతా, పరిశుద్ధతను ఇష్టపడతా. గడ్డి తినే చేష్టాలు చెయ్యవాకు. నువ్వు ఆ వ్యవస్థలో లేవు, నువ్వు ప్రత్యేకింపబడ్డావు, నువ్వు దేవుని సంబంధివి, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. మళ్ళీ పంది చేష్టాలు చేస్తావే గొర్రె పిల్లలాగా మారి. నువ్వు పంది పిల్లవా, గొర్రె పిల్లవా? నువ్వు గొర్రె పిల్లవయ్యావు, మళ్ళీ పంది చేష్టాలు చేస్తావే, పందిలాగా కోరుకుంటావే. వద్దు, వదిలేయి. నువ్వు ఈ లోక సంబంధివి కాదు, నీ రాజ్యం ఇది కాదు, నువ్వు ఆలోక సంబంధివి, నీది పరలోకం. నీ పౌరత్వం అక్కడ ఉంది, జీవ గ్రంథంలో నీ పేరుంది, నా కుమారుడా, నా కుమారి. అన్యజనులు చేసినట్టు హేయ కృత్యములు చేయొద్దు, నాకు బాధ కలుగుతుంది, నాకు నచ్చట్లేదు, సరి చేసుకోమని వార్నింగ్ ఇస్తాడు. అంతేగాని నువ్వు పాపాలు చేసుకుంటా ఉంటే మంచిగా జాగ్రత్తగా చేసుకుని ఆయన, గుట్టుగా చేసుకోమ్మా, ముసుగులో చేయమ్మా, బయట పడకుండా చేయమ్మా, బాగా కప్పెట్టమ్మా అని నీకేం దీవెనలు ఇవ్వడు. ఎంతమందికి అర్థమవుతుందో? బాగా అర్థమైద్ది. అర్థం చేసుకోవాలి, మనసులో పెట్టుకోవాల్సిందే. మీరైనా చెప్పండి, నీరైనా అనండి, మీరైనా శాలేమన్నా, నువ్వైనా, మీరు అన్నా పర్వాలేదు, నువ్వు అన్నా పర్వాలేదు. హల్లెలూయా. ఎందుకంటే మీరు నన్ను మీరు అని సంబోధించాలని నేను కోరుకోను, యేసయ్యే కోరుకోలా. భక్తులు చూసావు దేవుడిని ఎట్ట పిలిచారో, యెహోవా, ప్రభువా, యెహోవా పేరు, యేసయ్యా, యేసు. అవునా? నీవు అనే సంబోధన ఉంటుంది. కొంతమంది నీవు అంటే మహాకోపం. ఏంటి నీవేంటి, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా ఏకవచన సంబోధం. మీరు అనాలి. సంస్కారం తెలియదా? బుద్ధిహీనుడా. అంతే కదండి, మర్యాద కదా, మీరు అని సంబోధించాలి కదా, నువ్వు అనకూడదు కదా, తప్పు కదా. కొంతమందికి మహా చిరాకు. నేను ఒక విషయం చెప్పనా, మీరు అంటే కొంచెం ఎడంగా ఫీల్ అవుతాను నేను. నువ్వు అంటే దగ్గర అన్నమాట, ఎంతో దగ్గర. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే దేవుడే అవకాశం ఇచ్చాడు, ప్రభువా అనుకోవడానికి, నువ్వు అనడానికి ఇచ్చాడు. కాబట్టి ఇక మనకేం ఫీలింగులు ఉండకూడదు. ఆ ఫీలింగులు ఎవరైనా కలిగి ఉంటే ఈ మీరుకు బదులు నువ్వు ఇంకా దారుణంగా ఉంటుంది, తృణీకరించబడతారు. కొంతమంది మీరు అనకపోతే ఊరుకోరు, సభ్యత సంస్కారం ఉండాలి అంటారు, మంచిదే. లోకంలో అన్యులు కదా, వాళ్ళ ముందు మనం అంతే. కానీ క్రీస్తు యేసునందు ఉన్న మనకి మీరు అన్నా పర్వాలేదు, నువ్వు అన్నా, మనమంతా ఒకటే రక్త సంబంధీకులం. మనలో మనకి ఎచ్చులు ఉండొద్దు. ఓకే, ఇది మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి. మనలో మనకి ఎచ్చులు ఉండొద్దు, ఓవర్ యాక్షన్లో ఫ్రీగా ఉందా. ఇప్పుడు చెప్పండి, మీకైనా
నాకైనా కోటింగ్ ఒక్కటే, పనిష్మెంట్ ఒక్కటే, వార్నింగ్ ఒక్కటే అన్నట్లు అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎవడి తప్పునైనా సరే సమర్థించడు, ఒప్పింపజేస్తాడు, నొప్పింపజేస్తాడు, దిద్దుకోమని పిలుస్తాడు ఆయన. క్రొత్త నిబంధనలో అందరిలోకి దేవుని పరిశుద్ధాత్మ అందుబాటులోకి వచ్చేశాడు. పాత నిబంధన క్రమంలో ఒక సమూహానికి ఒక యాజకుడు, ఒక ప్రవక్త అవసరం. క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్త పరిచర్య ఉంది, ప్రవక్తల పరిచర్య ఉంది. అపోస్తలులు, సువార్తికులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు, ఉపదేశకులు. అయితే అందరి పని బోధ చేయటమే, అందరి పని బోధ. అపోస్తలుడు బోధించాల్సిందే, ప్రవక్త బోధించాల్సిందే, కాపరి బోధించాల్సిందే, బోధకుడు బోధించాల్సిందే, ఉపదేశకుడు బోధించాల్సిందే, సువార్తికుడు బోధించాల్సిందే. ఇంకా అదనపు క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. సరే, అదొక సబ్జెక్టు, దాని తర్వాత ధ్యానిద్దాం. అయితే క్రొత్త నిబంధనలో మనకున్న సౌకర్యం ఏంటంటే, ఒక దైవజనుడి ప్రార్థనకే విలువ కాదు, క్రీస్తు యేసునందున్న నీ ప్రార్థనకు కూడా గొప్ప విలువ ఉంది. అర్థమైందా? నీవు ప్రార్థించినా కూడా దేవుని ఆత్మ నీలోనే ఉంటాడు, నీ ప్రార్థన వింటాడు. పరిశుద్ధాత్మ నీతో ఉంటాడండి, ఆల్రెడీ నీలో ఉన్నాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి దయ్యం పట్టింది, నాకు దయ్యం పట్టింది అంటారు. లాగే ఒకటి బాధలు అనిపించింది నాకు. మరి బాప్తీసం పొందనోళ్ళు కాదు, బాప్తీసం పొందినోళ్ళు, సంవత్సరాలు అయిన వాళ్ళు, మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు, ప్రార్థన పరులైన వాళ్ళు దయ్యం పట్టిందని వస్తే వింతగా ఉంటుంది నాకు. ఎందుకు పట్టింది దయ్యం? దేవునాతో నిన్ను వదిలిపోతే దయ్యం పట్టాలి. కొన్ని ప్రసంగ వేదికల మీద కూడా వినపడుతుంది నాకు, ప్రసంగ వేదికల మీద కూడా. విశ్వాసులండి, సేవకులకు దయ్యం ఏంది, విశ్వాసులకు దయ్యం ఏంది? ఇప్పుడు అన్యజనుడు అంటే వాడు ఆల్రెడీ దురాత్మ పీడితుడై ఉంటాడు, ఒక అర్థం ఉంది. క్రీస్తు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మను తన యందు కలిగి ఉన్న ఒక వ్యక్తికి తనలో దయ్యం ఉంది అనే భ్రమ కలిగించటం, ఆ విధంగా చేసే బోధ ఒక రకమైన ప్రమాదకరమైన బోధే. కాబట్టి అది ఎవరు చేసినా దాన్ని హర్షించరాదు. నేను మళ్ళీ చెబుతున్నాను, క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు. మరి అట్లయితే తప్పులు చేసినప్పుడు, టీవీ చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు, బూతులు తిట్టినప్పుడు మరి అది దయ్యమేగా? కాదు, కాదు. దయ్యపు ప్రేరణ, అంతేగాని దయ్యం వాళ్ళ లోపలికి జొరబడేది కాదు. దయ్యపు ప్రేరణతో కొన్ని తప్పులు మన నుండి జరుగుతాయి, దురాత్మ ప్రేరణతో కొన్ని పొరపాట్లు మన నుండి జరుగుతాయి. కారణం ఏంటంటే, ఈ శరీరం ఉందే, ఇది ఇంకా విమోచింపబడలా. లోపలున్న ఆత్మ పరిశుద్ధాత్మకు సపోర్ట్ చేస్తే ఈ శరీరము దయ్యానికి సపోర్ట్ చేసిద్ది. ఎందుకంటే దీనికి పైత్యం పెచ్చు. మన భాషతో చెప్పాలంటే ఈ శరీరంలో పాప బీజం ఉంది. రోమాపత్రిక 7:18, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. కాబట్టి ప్రతి మానవ శరీరంలో పాప బీజం ఉంది. కాబట్టి దాన్ని బట్టి మనిషి కొన్నిసార్లు సాతాను ప్రేరణకు లొంగి, దయ్యపు ప్రేరణలకు లొంగి కొన్ని చెడ్డ పనులు చేయటం అనేది కనబడుతుంది మన జీవితంలో. వినపడుతుందా అందరికీ? ఆ చెడ్డ క్రియ జరిగినంత మాత్రాన ఇక దయ్యం పట్టినట్టుగా భ్రమపడకూడదు. నేను ఈ పని చేశానంటే దయ్యం వల్లే చేశాను, దయ్యం నాకు బట్టే చేశాను, దయ్యం నాకు పట్టింది అని పదే పదే అనుకొని లేని దయ్యాన్ని, దూరంగా ఉన్న దయ్యాన్ని తలుపులు తీసి మరి నాకు పట్టావుగా అని విశ్వాసం ఉంచి లేని దయ్యాన్ని పట్టించుకుంటారన్నమాట. గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టి పోడు. దేవుని పరిశుద్ధాత్మ నిన్ను వదిలిపోయేంత వరకు దయ్యం నీలో జొరబడే అవకాశం లేదు. చెప్పండి, ఈ మాట అందరూ కలిసి చెప్పండి. దేవుని ఆత్మ నిన్ను వదిలేసి, సౌలు మీద ఉన్న దేవుని ఆత్మ సౌలును వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కదా దురాత్మ వచ్చి సౌల్లో జొరబడింది. దేవుని పరిశుద్ధాత్మ వదిలిపెట్టి వెళ్ళక మునుపు దయ్యం వచ్చి జొరబడే ఛాన్సు లేదు. ఇస్కరియోతు యోధా లైఫ్ కూడా మీరు చూడండి.
ఇస్కరియోతు యోధా లైఫ్ కూడా మీరు చూడండి. యోహాను సువార్త 13లో అపవాది యేసును అప్పగించాలనే ఆలోచన పుట్టించాడని ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 2-3 వచనాలు చూడు తల్లి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవన్నని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. వినండి, అక్కడ ఆలోచన పుట్టించాడని ఉందా, యోధాలోకి జ్వరబడ్డాడని ఉందా? అందరూ చెప్పండి. ఆయన నోరు తెరిసే ఆలస్యం అవుతుంటే మళ్ళీ నన్ను ఇంకా వేరే మాటలో తీసుకెళ్తారే, చెప్పండి తొందరగా. మరి నోరు తెరవరే, గట్టిగా చెప్పండి. ఆలోచన పుట్టించాడా, ఎంటర్ అయ్యాడా? గట్టిగా స్పందించండి. ఎప్పుడు ఎంటర్ అయ్యాడో చూడు. యేసయ్య పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎంటర్ అయ్యాడు. జస్ట్ పక్క పేజీ చూడు. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే, ఆ రిఫరెన్స్ మళ్ళీ పెద్దగా చదువురా, వినపడట్లేదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ అదే అధ్యాయం 27వ వచనం. అప్పటిదాకా ఛాన్సీలో వాడు లోపలికి దయ్యం జ్వరబట్టానికి యేసు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎంటర్ అయింది దయ్యం. పద్దాకల దొరికినోడు కల్లా దెయ్యం పట్టింది నీకు. సినిమాల దెయ్యం, సీరియళ్ళ దెయ్యం, ఆ దెయ్యం, ఈ దెయ్యం. దైవజనుల్ని గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కానీ మనుషుల్ని ఇంకో ట్రాక్లో తీసుకెళ్తే అది సబబు కాదు. కాబట్టి దీన్ని అందరూ సరి చేసుకోవాలని నేను దేవుని ప్రేమతో చెప్తున్నా. ఓ సినిమా చూశాడు, ఇక దయ్యం బట్టి సినిమా చూశాడా? కాదు, దయ్యపు ప్రేరణకు లొంగి చూశాడు, కానీ దయ్యం లోపల జ్వరబడలా. దయ్యం లోపల జ్వరబడాలి అంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తిని వదిలిపెట్టాలి, అప్పుడు ఎంటర్ అయింది. ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చునని ఉంది బైబిల్లో. ఊడ్చి అమర్చి ఉండుట అంటే ఏంటి అర్థం? దేవుని ఆత్మ ఆ వ్యక్తిని వదిలిపెట్టి ఆ వ్యక్తి ఖాళీ అయిపోతే అప్పుడు ఒక దయ్యం కాదు 7 దయ్యాలు వాళ్ళలో జ్వరబడే అవకాశం ఉంది అని. దేవుని ఆత్మ ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు? నాకు యేసు అక్కరలేదు, నాకు యేసు రక్తం వద్దు, నాకు యేసు రక్షణ వద్దు, యేసు రాజ్యం వద్దు అని ఒకడు వదిలిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు దేవుని ఆత్మ వాడిని వదిలేసే అవకాశం ఉంది. కానీ నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి, నేను యేసుని ప్రేమిస్తున్నాను, యేసు లేకుండా నేను బ్రతకలేను, నా ప్రభువు నా ప్రాణ ప్రియుడు అని నువ్వు అన్నంత వరకు దేవుని ఆత్మ నిన్ను వదలదుగాక వదలడు. తొందరపడి ప్రతిదీ దెయ్యం, ప్రతిదీ దెయ్యం, ప్రతిదీ దెయ్యం అనేటువంటి బోధని కొంచెం పరిశీలించండి. అమాయకంగా ఉండకండి. సంవత్సరాలు గడిచిపోతున్న చిన్న పిల్లకాయల్లాగా ఉండద్దు. మీకు వినబడుతున్న బోధనని కొంచెం పరిశీలించండి. అన్యజనులు ఒకవేళ దురాత్మ పీడితులై వాళ్ళు ఏదో ఎఫెక్ట్ అయ్యారంటే అర్థం ఉంది, కానీ విశ్వాసులైన వాళ్ళు బలహీనపడటం, తమకు దయ్యం ఉన్నట్టుగా భ్రమపడటం అనేది ఎంత తప్పంటే తనలో దేవునాత్మ ఉందన్న సంగతే వాడికి అర్థం కాల, కానీ దయ్యమాత్మ ఉందన్న సంగతి మాత్రం వాడికి అర్థమైంది. ఎందుకంటే శరీర సంబంధమైన క్రియలు జరుగుతాయి కదా, ఆ క్రియల్ని బట్టి నాలో దయ్యం ఉంది కాబట్టి ఈ క్రియలు చేస్తున్నాను నేను అనుకుంటున్నా. కానీ అంతకంటే ఉన్నతమైన క్రియ ఒకటి చేశారు, విశ్వాస సంబంధమైన క్రియ. మారు మనసు పొంది యేసును దేవుడుగా, రక్షకుడిగా, ప్రభువుగా, రాజుగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది విశ్వాసం అనే గొప్ప క్రియ చేశారు. అది పరిశుద్ధాత్మ తనలో ఉన్నందున జరిగింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ బల్ల గుద్దడానికి అవకాశం లేదు కాబట్టి అయినా సరే బల్లగుద్ది చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, దేవునాత్మ నీలో ఉన్నాడు. నువ్వు ఇదే అనుకోవాలి, నువ్వు అదే విశ్వసించాలి, అదే అనుకోవాలి. ఒకవేళ మరి తప్పులు జరుగుతున్నాయి, మరి అపవాది సరే బయట ఉండి వాడు ప్రేరేపిస్తే కొన్ని తప్పులు జరుగుతున్నాయి, మరి అప్పుడేంటి? అప్పుడు కూడా దేవునాత్మ ఉంటాడంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఉంటాడు, ఉంటాడు. ఉండి నీ పాపాన్ని సమర్థించడు, నీ తప్పుల్ని కప్పిపెట్టడు. ఉన్నందుననే
తప్పు చేసిన నీకు మనశ్శాంతి ఉండదు. పొరపాటు నీ నుండి జరిగితే ప్రశాంతంగా తిండి తినలేవు, నిద్రపోలేవు. కారణం ఏంటో తెలుసా? లోపల ఉన్న ఆయన ఎఫెక్ట్ అది. ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును అన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఒప్పించేవాడు. మామూలుగా ఒప్పుకోకపోతే నొప్పించైనా సరే నిన్ను ఒప్పించేవాడు ఆయన. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఒక తప్పు నీ నుండి జరిగినప్పుడు లోపల పెయిన్ వస్తుంది అంటే దాని గురించి కొంచెం బాధ, దుఃఖం, పశ్చాత్తాపం కలుగుతుందంటే దేవుని పరిశుద్ధాత్మ కదులుతున్నాడు నీలో. అందుకే నువ్వు పొరపాటు పడ్డావు, అది పర్సనల్, నీకే తెలుసు, ఎవరికి తెలియదు. కానీ నీ ముఖం వికారం అయిపోయింది. అవతల వాళ్ళు అడుగుతారు, ఏంది అట్టున్నావు ఏంది అంటారు. అప్పుడు మళ్ళీ కవర్ చేసి ఏముంది, ఏం లేదు, బాగానే అంటుంటావు. లోపల మాత్రం ఫీలింగ్ అట్టనే ఉంటుంది. మళ్ళీ పలకరించినోడు పక్కకు పోగానే ఎందుకయ్యా నా కోసం ప్రాణం పెట్టావు? నా అంత చెండాలు పోడు ఉన్నాడా? నా అంత చెడిపోయిన మనిషి ఉందా? ఛీ, నేను నీకు పనికిరాన్నేసయ్యా. కూర్చొని ఏడుచుకుంటాం. ఆ ఫీలింగ్ నీలో ఉన్నంత వరకు దేవుని ఆత్మ నీలో క్రియ చేస్తున్నాడు. నీ తప్పుని నీవు ఒప్పుకోకుండా, నీ తప్పును ఒప్పుకోకుండా మూర్ఖించి బరి తెగించి అసలు ఏం పట్టించుకొని స్థితికి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు అనుమానించాలి. అసలు ఆ పెయిన్ అనేది నీకు లేకుండా వెచ్చలివిడి అయిపోయావు అనుకో, అప్పుడు డౌట్ పడాలి, కొంపతీసి వదిలేశాడేమో అని. కానీ నీలో ఆ పెయిన్ ఉన్నంత వరకు దేవుని ఆత్మ నిన్ను వదలలేదు. ఆయనే నీలో ఆ నొప్పి కలిగిస్తున్నాడు అని గుర్తించాలి. ఆ నొప్పి కలిగినప్పుడే నువ్వు పోయి దేవుని ముందు ఒప్పుకొని తిరిగి దేవునితో సమాధాన పడతావు. కాబట్టి క్రైస్తవ సంఘమా, సార్వత్రిక క్రైస్తవ సంఘమా, మళ్ళొక్కసారి చెప్తున్నా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన నాడు దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశించాడు. నీలో ఏదైనా లోటుపాట్లు, పొరపాట్లు జరిగితే అవసరమైతే బెత్తం వాడైనా సరే నిన్ను సరి చేసుకుంటాడు. కానీ నువ్వు క్రీస్తుని విసర్జించనంత వరకు ప్రభు పరిశుద్ధాత్మ నిన్ను విసర్జించడు. మళ్ళీ చెబుతున్నా, సంఘమా, నువ్వు క్రీస్తుని విసర్జించనంత వరకు పరిశుద్ధాత్మ నిన్ను విసర్జించడు, వదిలిపెట్టి వెళ్ళడం. అయితే ఆయన శక్తి నువ్వు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన ఇచ్చే సమాధానం నువ్వు కోల్పోయే అవకాశం ఉంటుంది. సమాధానం అంటే మనసులో ప్రశాంతత. తప్పు జరిగినప్పుడు ఆ ప్రశాంతత పోయిద్ది. ఎందుకంటే నీ వలన పాపం జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు దేవుడు నీకు విముఖుడవుతాడు, ముఖం తిప్పేసుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే ముఖం తిప్పేసుకున్నాడో ఇక నీకు నొప్పి స్టార్ట్ అయింది. ఎందుకో తెలుసా? నువ్వు పొరపాటు పడ్డావు, దాన్ని బట్టి దేవుడిని బాధ పెట్టావు, దేవుడు ముఖం తిప్పుకున్నాడు. అన్ని గాయాల కంటే కూడా ఇది పెద్ద నొప్పి అయిపోయింది నీకు. అయిపోయి ఇక నీ వల్ల కాదు, ప్రశాంతంగా తినలేవు, నిద్రపోలేవు. మళ్ళీ పోయి మోకాళ్ళు వేసి ఏడ్చి, తండ్రి నన్ను క్షమించు అని నువ్వు ఆయన ఎదుట పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తిరిగి తన ముఖం నీ వైపు తిప్పి నీ పాపమును తన వీపు వెనక వేసి నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు మళ్ళీ నీకు సమాధానం వస్తుంది. అప్పుడు నీ హృదయానికి స్వాంతన లభించింది. అప్పటిదాకా మాత్రం ఇక పెయినే, నొప్పే. ఇంత మంచి స్పందన కలిగిస్తూ మనల్ని ఇంత క్రమపరిచి ఇంత అద్భుతంగా నడిపిస్తున్న దేవుని ఆత్మ మనలో ఉండగా ఎవరైనా నీలో దయ్యం ఉంది అంటే తొందరపడి నమ్మకండి. ఇప్పుడు అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ నాలోనే ఉన్నాడా, మీలో కూడా ఉన్నాడా? రిఫరెన్స్ అన్ని రాసుకున్నారా? చెప్పండి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చేతులు ఎత్తి సాక్ష్యం ఇవ్వండి నమ్మిన వాళ్ళు అందరూ. బాప్తీసం పొందనోళ్ళు చేయెత్తారేమో కొంపదీసి. బాప్తీసం పొందనోళ్ళు చేయెత్తడానికి లేదు నాయన. ఎందుకంటే నువ్వు ఏడలొంగావు, పరిశుద్ధాత్మ నిన్ను బలవంతం చేస్తానే ఉన్నాడు. కుమారుడా, బాప్తీసం ముందు పాపాలు గడిగేసుకో, నేను నీలోకి రావాలి. నా కుమారి, బాప్తీసం ముందు పాపాలు గడిగేసుకో, నేను నీలోకి రావాలి. నేను నీలో నివసించాలనుకుంటున్నా, ఇల్లు శుభ్రం చేయి. నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది, ఇల్లు శుభ్రం చేయి అంటే ఎక్కడదక్కడ దరిద్రం అంతా మురగబెట్టుకొని ఇప్పుడు కాదులే, తర్వాతలే ఇంకా ఈ లేకి, ఈ దరిద్రం, ఈ పాపభారం, ఈ శాపం ఇంకా నేను అనుభవించాలని ఎక్కడ చండాలం అక్కడే పెట్టుకొని కొంతమంది హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నారు. ఆయనేమో ముందు నువ్వు మారు మనసు పొందు,
అంతే కదండి. ముందు పాపాలు కడిగేసుకో, శుద్ధుడవు గమ్మని పిలుస్తున్నాడు ఆయన. నేను ఇప్పట్లో కడుక్కోనండి, నేను ఎప్పట్లో శుద్ధుడిని గాను, శుద్ధురాల్ని గాను, నేను ఈ లేక్ ఇంతే ఉంటుంది, ప్రార్థన చేస్తా, పాటలు పాడతా అంటే ఎవరికి కావాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాప్తిజం పొందనోళ్ళు ఇంకా పరిశుద్ధాత్మను పొందలా. బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చిన వానిలోనికి పరిశుద్ధాత్మ వచ్చే అవకాశం ఉంది. హల్లెలూయా. మరి కొర్నేలి ఇంట్లో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను అని ఉంది కదా, రైట్. పరిశుద్ధాత్మను పొందారు, బాప్తిజం పొందలేదనే లేదుగా. ఖచ్చితంగా వారు బాప్తిజం పొంది ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ డైరెక్ట్గా వాళ్ళ మీదకి దిగి వచ్చినాక వాళ్ళు ముందు అడిగేది ఏంటో తెలుసా? మాకు బాప్తిజం ఇవ్వమని, మా పాపాలు కడిగేయమని. కాబట్టి ఇందు మూలంగా ఎవరి మందికి తెలియజేయటం ఏమనగా, యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొందిన పరిశుద్ధులందరిలో దేవుడు తన పరిశుద్ధాత్మను ఉంచాడు. ఎందుకంటే మన మానవాత్మకు ఈ పాపిష్టి లోకాన్ని అధిగమించి బతికే శక్తి లేదు. మన సొంత ఆత్మకు ఆ శక్తి ఉంటే అసలు ఆయన వచ్చి ప్రాణం పెట్టకయే పోవును. ఆదాము దగ్గర నుండి ఇప్పటిదాకా ఏ మానవుడి ఆత్మకు ఆ శక్తి లేదు కనుకనే ఆయన వచ్చి మన పాపాలకు ప్రతిగా ప్రాణం పెట్టి మన పాపాలు కడిగి ఇక మళ్ళా బలహీనపడకుండా ఆయన వాక్యాన్ని, దైవజనుల్ని, అలాగే పరిశుద్ధాత్మని మనకిచ్చి, ఇదిగో ఇప్పుడు నీవు నిలబడగలవు, ఇప్పుడు లోకానికి వ్యతిరేకంగా బతకగలవు అని ఇప్పుడు నీకు వాగ్దానం చేశాడు, మాట్లాడాడు, నడిపిస్తున్నాడు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తండి. నీ ఆత్మకు శక్తి ఉందా? పాపాన్ని జయించే శక్తి నీ ఆత్మకుందా? ఉందా లేదా? లేకపోతే లేదని చెయ్యవు. నీ సొంత ఆత్మకు ఆ శక్తి ఉందా? మరి ఏ ఆత్మతో నువ్వు అలా నిలబడగలుగుతావు? గట్టిగా చెప్పు. అది పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు, ఎప్పటికప్పుడు శక్తి విడుదల చేస్తాడు. తప్పు జరిగినప్పుడు ఏం జరిగిద్దంటే ఆ శక్తి కోల్పోయి బలహీన పడతావు, సమాధానాన్ని కోల్పోయి అసమాధానంలోకి వెళ్తావు. అర్థమైందా? ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ పొరపాటు జరిగినట్లయితే దేవునితో సమాధానపడి తిరిగి దేవుని అభిషేకం పొందుకొని మరోసారి ఆ తప్పు జరగకుండా రోషంగా మళ్ళా యుద్ధం ప్రకటించాలి. అంతేగాని కృంగిపోయి కుమిలిపోయి కోలబడి ఇంక పనికిరాను, అయిపోయింది, దెయ్యం వచ్చింది నాలోకి, దెయ్యం పట్టింది, దురాత్మ బట్టి పద్దాకలి దరిద్రపు మాటలు అనొద్దు. అంటే తప్పులు చెయ్యమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానా? చెయ్యమని కాదు. తప్పులు చేస్తే నేనే మిమ్మల్ని కొట్టాల్సిన అవసరంలా, తిట్టాల్సిన అవసరంలా. నీలోనే ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయనే చెబుతాడు నీ పని. నీకు పూదండేయాలో ఆయనే ఎత్తాడు, బెత్తం తీసుకొని బాధాలో ఆయనే బాస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. అందుకేగా ఎవరు వచ్చినా నేనే వదిలిపెట్టను, బల్లలో చెయ్యి వేపిస్తా. అయితే ఒట్టికి వేపించి వార్నింగ్ ఇచ్చి వేపిస్తా. బల్లలో పాపం చేసావా, బల్లలో చెయ్యి వేయొద్దు అనను. చెయ్యి వేయొద్దు అంటే తన్నులు ఎట్టబడతాయి? తన్ను పడాలంటే బల్లలో చెయ్యి వేయాల్సిందే. స్తోత్రం. కాబట్టి అవసరమైతే దగ్గరుండి తన్నిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? సూపర్గా అర్థమైంది. బల్లలో చెయ్యి వేపించి మరి తన్నిస్తా. మొత్తాన్ని లైన్లో పెడతాడు ఆయన, ఏం వదిలిపెట్టడు. కాబట్టి ఒక దైవజనుని ప్రార్థన ఎంత శక్తివంతమైనదో పాత నిబంధన మనకు చూపిస్తూ ఉంది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సేవకుడిదే కాదు, విశ్వాసి ప్రార్థన కూడా శక్తివంతమైనదే. దైవజనుడు చేతులుంచి ప్రార్థిస్తేనే స్వస్థత కాదు. క్రీస్తు యేసునందు విశ్వాసముంచి బాప్తిస్మం పొందిన నువ్వు ఒక రోగి స్వస్థత కొరకు చేతులుంచి ప్రార్థించినట్లయితే నీవు చేతులుంచినప్పుడు కూడా రోగులు స్వస్థత పొందుతారు. కొంతమందికి భయం, అన్న నేను చేయించి ప్రార్థన చేయొచ్చా అని. నీకు దేవుని యందలి విశ్వాసం ఉంటే,
పిరిగితనం లేకుండా. కొంతమందికి దడ, రోగం ఉన్న వ్యక్తి మీద చేయి పెడితే ఆ రోగం నాకు వచ్చిద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ. దెయ్యం పట్టినోడి మీద చేయి పెడితే ఆ దెయ్యం నాకు పట్టిద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ. పక్షవాతం ఉన్నోడి మీద చేయి పెడితే ఆ పక్షవాత జబ్బు నాకు వచ్చిద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ. కొంతమంది చేయమంటే పాపం మొహమాటానికి భయపడతా ప్రార్థన చేస్తారు. ఇంటికి వచ్చి ఇక కూడు తిందో నిద్రపోరు. ఏంది అట్ట అవుతున్నావు అంటే, ఏం లేదులే ఆమె ప్రార్థన చేయమంది. మామూలుగా ప్రార్థన చేస్తుంటే ఈ చెయ్యి నెత్తిన అమ్మో, అప్పటి నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకు టెన్షను? ఏం లేదు, ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యం నాకు వచ్చిద్దేమో. ఇట్లాంటి దడ ఆయాసాలు ఉంటే నువ్వు చేయవాకు. నాకు అట్లాంటిది ఏం లేదు. నా ప్రభు మీద నాకు విశ్వాసం ఉంది. నేను ఆయన్ని నమ్మాను, ఆయన శక్తిని నమ్మాను. నేను కూడా ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. ఒక రోగి వేదన పడుతున్నప్పుడు నేను కూడా చేతుల్లోంచి ప్రార్థించడానికి నాకు నిశ్చయత ఉంది అంటే, ఒక రోగి స్వస్థత కొరకు నువ్వు చేతుల్లోంచి ప్రార్థించవచ్చు నిరభ్యంతరంగా. ఇంతేనా? అటుగోచండి. అసలు అందరూ కూడా అలాంటి వాళ్ళు కావాలి. ప్రతి ఒక్కరు ఇతరుల కొరకు ప్రార్థించే వాళ్ళు కావాలి. అదేంది పాస్టర్ గారే కదా చెయ్యి ఉంచాల్సింది, విశ్వాసులు చెయ్యి ఉంచవచ్చా? మాకు తెలియదులే అంటారు కొంతమంది. నీకు తెలియకపోతే ఇప్పుడు చెబుతున్నా, ఉంచవచ్చు. ఒక రోగి స్వస్థత కొరకు అన్న అందుబాటులో లేకపోతే నువ్వైనా చెయ్యి ఉంచి ప్రార్థన చేయొచ్చు. నీకు ధైర్యం ఉంటే, విశ్వాసం ఉంటే. దడ ఉందనుకో చెయ్యవాకు. దడపడత చేసావనుకో, చేశాను నాకు వచ్చిద్ది, చేశాను నాకు వచ్చిద్ది, చేశాను నాకు వచ్చిద్ది, ఇది విశ్వసిస్తావు కదా, ఆయన ఆమెన్ అంటాడు, నిజంగానే వచ్చిద్ది. ఎంతమందికి అర్థమైంది? దడ లేకపోతే చెయ్యి, దమ్ముంటే చెయ్యి. పర్మిషన్. ఎందుకంటే పాస్టర్లే చెయ్యి ఉంచి ప్రార్థన చేయాలని లేదు రూల్. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. మార్కు సువార్త 16వ అధ్యాయము 16, 17 వచనాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా నా నామమున దయ్యములను శాలేమన్న ప్రార్థన చేస్తే దయ్యం పోవటం కాదు. ఇంకొక పైట్రం వస్తాను ఎవరో ప్రార్థన చేస్తే దయ్యం పోవటం కాదు. స్తోత్రం. ఎవరు? శాలేమన్న ప్రార్థన చేస్తేనో లేదా ఇంకొక పైట్రం వస్తాను ఎవరో అంటే పోయేది కాదు. నువ్వు ప్రార్థన చేసి గద్దించిన దయ్యం పోయిద్ది. ఎందుకంటే నువ్వు దేవుని నమ్మావు, దేవుని యందు విశ్వాసం ఉంచావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, పరిశుద్ధాత్మను నీ యందు కలిగి ఉన్నావు. నువ్వు గద్దించి ప్రార్థన చేసినా దయ్యం వెళ్ళిపోతుంది. నువ్వు యేసు నామములో నువ్వు ఆజ్ఞాపించినా దయ్యం వెళ్ళిపోతుంది. అర్థమైందా? అయితే దురాత్మ పట్టిన వాళ్ళకి ప్రార్థన చేసేటప్పుడు కొంచెం మెళకువ ఉండాలి. దురాత్మ పట్టిన వాళ్ళకి ప్రార్థన చేసేటప్పుడు కొంచెం చురుకుదనం, మెళకువ ఉండాలి. మెళకువగా ప్రార్థన చేయాలి, గద్దించి ప్రార్థన చేయాలి. ఇబ్బంది ఏం లేదు. కొంతమంది అమాయకంగా పోయి, నాకు తెలిసిన బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, దయ్యం పట్టినామని తీసుకొచ్చారంట. ఆయన అప్పుడే పాపం లైన్లోకి వస్తున్నాడు. బాగా ఆ దయ్యం పట్టిన ఎదురుగా పోయాడు. ఆమె ముఖానికి ఈయన ముఖానికి ఇంతే ఉంది దూరం. పో ఏసునామోలో అంటున్నాడు. రే నేను బాగునరా, పో నేను చెబుతున్నా పో అంటున్నా. నేను బాగునరా, ఒరే నేను బాగునరా, ఒరే నేను బాగునరా అంటుందంట. పో ఏసునామో, ఒరే నేను బాగునరా అంటున్నాడు. ఈయన దగ్గరికి ఇంకా దగ్గరికి పోయి పో అంటాడంట. ఈ తల అలా తీసి అలా గుద్దిందంట. ముక్కు పగిలి రక్తం వచ్చింది. అప్పుడు దాకా దయ్యం ఏముంది, ఒరే నేను బాగుంది కదా. ఎప్పుడైతే ముక్కు పగిలిందో ఇక ఆయన ఒసే అని జుట్టు పట్టుకున్నాడంట. ఒసే దయ్యమా, నన్ను కొడతావే దయ్యమా అని జుట్టు పట్టుకొని ఇక బాధటం మొదలు పెట్టాడంట. ఆత్మశక్తి అయిపోయి ఇక శరీర శక్తి మొదలు పెట్టాడు. ఇట్లాంటి సాహసాలు చేయకూడదు. నువ్వు కనబడితేనే, అసలు దేవుని ఆత్మ సంబంధిగా నువ్వు కనపడితేనే దానికి షేకు. మనం కాసేపు మొత్తుకుంటే పోయిద్దనే చింత ఏం లేదు. విశ్వాసము గలవాడవై, విశ్వాసము గలదానివై ఉంటే దాని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాల్సింది. అదే ప్రసంగం మొదలుపెట్టిద్ది. దాని దగ్గరికి వెళ్ళి మైకి దగ్గర పెట్టి ఎప్పుడు పట్టావు, ఎట్ట తెచ్చావు, ఎట్ట బతికావు, ఈ సోదంతా అవసరంలా, ఇదేం అవసరంలా.
దాని ఇంటర్వ్యూ మనకి ఎందుకంటే అదే నిజాలు చెప్పి చచ్చిద్దా? చచ్చిపోయిన మనిషి దయ్యం గారు. దయ్యాలు వేరుగా ఉన్నాయి. దయ్యాలు ఉన్నాయి, అవి పడద్రోయబడిన దేవదూతలు, అవి వేరుగా ఉన్నాయి. అవి అబద్ధాలు చెబుతాయి, నిజాలు చెప్పవు, మోసపుచ్చుతాయి. వాటితో ఇంటర్వ్యూ దేనికి? దయ్యాలతో. ఒకటే, కల్వరి శిలువలో నా యేసు చేసిన బలి యాగము ద్వారా నువ్వు ఓడిపోయావు. ఈ బిడ్డ మీద ఇక నీకు అధికారము లేదు, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు ఒక పడద్రోయబడిన దేవదూతవి. క్రీస్తు రక్తము చేత నువ్వు నిస్సత్తువైపోయావు, నువ్వు ఓడిపోయావు, ఇక లేదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నావు, వీళ్ళు. నీకు దేవుని వాక్యం తెలిసిన వ్యక్తివైతే నువ్వు వస్తుంటేనే దానికి దడలు గమ్ముతాయి. వాక్యం ఎరిగిన నువ్వు దాన్ని ఆజ్ఞాపించావు అంటే పాతాళంలో కూడా దిగిపోవాలి అది. అందుకని నువ్వు వాళ్ళంత దూరంలో ఉండగానే సర్దుకుంటా ఉంటుంది. కాబట్టి దాన్ని వెళ్ళగొట్టే అధికారం కూడా నీకుంది. నువ్వు చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత పొందే అవకాశం ఉంది. అయితే పిరికి మాలోకాలు, దడ ఆయాసం కలిగిన వాళ్ళు చేయొద్దు. విశ్వాసం గలవారు, సాటి మనిషి మీద ప్రేమ గలవారు, ధైర్యం గలవారు, అన్నిటికీ దేవుని మీద ఆధారపడేటువంటి పట్టు కలిగిన వారు ప్రార్థించవచ్చు. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. కాబట్టి ఇప్పుడు భేదం ఏమన్నా ఉందా? పాత నిబంధనలో ఉందా? రైట్. ఇక్కడ ఇక ప్రసంగం మొదలైద్ది. మంది టైం అయిపోయింది. హబక్కూకు ప్రార్థిస్తున్నాడు, దేవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవా నాకు భయంగా ఉంది, వీళ్ళు ఏమవుతారో ఎలా అయిపోతారో అనే చింత ఉంది. నన్ను గూర్చిన చింత నాకు లేదు, కానీ ప్రజలను గూర్చిన చింత నాకు. ప్రసంగం మొదలవుతుందని మొదలు పెడతాను అనుకునేరు. ముగింపులోకి వచ్చా, ఇక 2 మాటలు కట్టా కొట్టా తెచ్చా, అంతే. ప్రజలను గూర్చిన తన భయాన్ని వ్యక్తం చేసిన ప్రవక్త ఒక మాట అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచమనే ప్రార్థన చేస్తున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయి, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోయ్యా అంటున్నాడు. దేవా మా చర్యలను బట్టి నీకు కోపం వస్తుందేమో, పడొద్దని నేను అంటల్లా. కోపపడకపోతే మాకు బుద్ధి ఎట్టొచ్చిద్ది, సిగ్గెట్టొచ్చిద్ది. నువ్వు కోపపడాల్సిందే, మమ్మల్ని తన్నాల్సిందే, బండకేసి బాధాల్సిందే, ఉతికి శుభ్రం చేయాల్సిందే. అయితే పూర్తిగా కోపమే కాదు, కొంచెం వాత్సల్యం గుర్తు చేసుకోయ్యా, కొంచెం వాత్సల్యం చూపయ్యా. అయ్యా పూర్తిగా కోపడ్డావు అంటే నిర్మూలం అయిపోతాం, నశించిపోతాం. కొంచెం వాత్సల్యం చూపు, బతికిపోతాం నాయన, దిద్దుకుంటాం నాయన. రిక్వెస్ట్ చేస్తున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము అనే మాట వాడాడు. దేవుని కార్యం ఏమిటి? నూతన పరచటం ఏమిటి? నూతన పరచబడాల్సిన కార్యం ఏంటి? ఏదో కార్యం ఉందట, అది ఎప్పటికప్పుడు నూతన పరచబడాలట. దేవునికి స్తోత్రం. మనలో జరుగుతున్న దేవుని కార్యాలు, మన ద్వారా జరగవలసిన దేవుని కార్యాలు ఎప్పటికప్పుడు నూతన పరచబడాలి. ఇది సందేశం. ఏదైనా పాతగిలొచ్చు. భక్తి, ఆత్మీయత, దేవుని యందలి ఆసక్తి ఎప్పటికీ పాతబడకూడదు. నీ వస్త్రం పాతగిలిందా? పోని పాతబడిపోని. నీ కళ్ళజోడు పాతబడిందా? పోని పాతబడిపోని. నువ్వు కట్టిన ఇల్లు పాతబడిపోయిందా? పోని పాతబడిపోని. నువ్వు కొన్న బండి పాతబడిందా? పోని బండి పాతబడిపోని, పర్వాలేదు. ఏదైనా నీ జీవితంలో పాతబడితే పోని, పాతబడిపోని. అవన్నీ అస్థిరములు. కానీ ఒక్కటి మాత్రం మన లైఫ్లో ఎప్పటికీ పాతబడకూడదు, అది దేవుడు. మనం మొదలుపెట్టిన దేవుని కార్యాలు, మనలో మొదలైన దేవుని కార్యాలు, మన ద్వారా జరుగుతున్న దేవుని కార్యాలు ఎప్పటికప్పుడు నవనూతనంగానే మార్పు చెందాలి, కానీ పాతబడకూడదు.
మనలో భక్తి, ఆత్మీయత, దేవుని అందలి ఆసక్తి పాతబడిన నాడు ఏం జరిగిద్దో తెలుసా? ఏదైనా పాతబడితే అది అడ్రస్ లేకుండా పోతుంది. ఒకసారి నేను ఒక మాట అడుగుతాను, గతంలో అడిగా, మళ్ళీ గుర్తు చేస్తాను. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా స్త్రీలు ఎన్ని జతల బట్టలు కట్టుంటారు? ఎన్ని రకాల వస్త్రాలు, సుమారుగా ఎన్ని డ్రెస్సులు వేసుంటారు? ఎన్ని చీరలు కట్టుంటారు? సరే వదిలేయండి. ఇప్పుడు మీ దగ్గర మీ అల్మరాలో కానీ మీ బీరువాలో కానీ నీకు ఎన్ని బట్టలు ఉంటాయి చెప్పు. నీకు ఎన్ని జతల బట్టలు ఉన్నాయి చెప్పు. లేకపోతే ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఎన్ని చీరలు ఉంటాయి, ఒక అంచనా చెప్పు. స్త్రీలను అడుగుదాం ఫస్ట్. వాళ్ళే పాప చాలా తక్కువే ఉంటాయిలే, వాళ్ళ బతుకు నా బతుకు ఒకటే కదా. అయితే ఇప్పుడు నాకు దేవుడు సమృద్ధికి ఇచ్చాడులే వస్త్రాలు. వాళ్ళే నాకు తెలిసి మహా అయితే ఒక డజనే ఎక్కువ. ఒక 12 చొక్కాలు 12 ప్యాంట్లు ఉన్నాయంటేనే గొప్ప సంగతి. ఆయన సమృద్ధి గలవాడు అన్నమాట. అవునా? నాకు తెలిసి ఒక అరడజనే, 6 ప్యాంట్లు 6 చొక్కాలు, అందులో ఒక జత బీరువాలో ఉంటాయి. ఎప్పుడన్నా ఇట్లాంటి పండుగలప్పుడు తళుక్కుని మెరవడానికి ఆ రోజుకి అవి ఇస్త్రీ చేయబడతాయి, ధరించబడతాయి. తర్వాత మళ్ళా ప్రేయర్ అయిపోగానే మళ్ళీ బీరువాలోకి వెళ్ళిపోతాయి భద్రంగా. ఇక మిగిలిన 5 జతలు రఫ్ అండ్ టఫ్ వాడటానికి. అవునా? పాపం అంతే. ఇంకా సంపన్నులు అయితే ఒక 12 జతలు షర్టు ప్యాంట్లు. సమృద్ధి స్త్రీలది. ఒక్కొక్కళ్ళకి 30-40 చీరలు ఉంటాయి. పాత అయితేనే, కొత్త అయితేనే. ఏమంటారు? మరియు 40 ఏళ్ళే అన్నయ్య, 38 అనవాకు. దేవునికి స్తోత్రం. అవునా? ఎన్ని ఉంటాయి తల్లి డ్రెస్సులు? మొత్తం నీ వస్త్రాలు ఎన్ని ఉంటాయమ్మా? ప్రజెంట్ ఎన్ని ఉంటాయి? నిజం చెప్పండి, కనీసం ఒక 4 చెప్పండి. నీకు ఎన్ని జతలు ఉన్నాయి తల్లి? 10 జతలు ఉన్నాయా? 10 శారీలు ఉన్నాయా? 10 డ్రెస్సులు ఉన్నాయా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒక చెల్లి ఇట్లా 2 చేతులు చూపించింది, అన్న 10 డ్రెస్సులు ఉన్నాయి నాకు అని. రైట్ తల్లి, నువ్వు చిన్ననాటి నుంచి, మాట వరుస చెబుతున్నా, అవి నిజం కాదులే, ఇంకా చాలా ఉంటాయి. సో నేను ఆ 10 తీసుకున్నా, లేదా ఒక 20 తీసుకుందాం. చీర కట్టే వ్యక్తికి ఒక 20 చీరలు తీసుకుందాం. నేను అడుగుతున్నాను నిన్ను, ప్రారంభం నుంచి నువ్వు ఆ 20 చీరలే కడతా వచ్చావా? కనీసం ఒక 100 చీరలు మారుంటాయా? పెద్దగా చెప్పాలి. తమ్ముడు, ఇప్పుడు 6 జతల చొక్కాలు ప్యాంట్లు నీకున్నాయి కదా. చిన్నప్పటి నుంచి ఈ 6 జతలతోనే వచ్చావా? చిన్నప్పటి నుంచి 6 జతలు ఏందన్నయ్య? దగ్గరికి ఒక 50 జతలు, కనీసం ఒక 50 షర్టు ప్యాంట్లు అయిపోయి ఉంటాయి కదా. చెప్పండి. అనరింది. డౌట్ ఏముంది? నేను కూడా అయ్యే కదా వేసుకున్నాను. నేనేమన్నా అంజూరపు అడలు ఏమన్నా, ఆకులు ఏమన్నా చుట్టుకున్నాను? నేను కూడా అంజూరపు అడాలంటే ఆకులు, లేకపోతే ఏమన్నా తోలు చర్మపు చొక్కాయలు ఏం ధరించాల. నేను కూడా అయ్యే. కాబట్టి నాకు అంచనా ఒక 50 జతలన్నా మనం. ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా ఎన్నడైనా మీరు కట్టే బట్టలు మీ చేతులతో మీరు పడవేసిన అనుభవాలు మీకు గుర్తున్నాయా? చక్కగా నువ్వు ఇష్టపడి ధరించినటువంటి చీర ఎప్పుడైనా నీ చేతులతో నువ్వే చించేసిన అనుభవాలు ఉన్నాయా? చించలేదు. పోనీ చీరలన్నీ బయట పడేసిన అనుభవం నీకేమైనా ఉందా? లేదు. అరే, నువ్వు ఎంతో ప్రేమించి కట్టుకుంటావు కదండి, ఎట్లా పడేస్తావు? దానికి ఇంత చిరుగు కనపడితే నీకు ఇష్టమైన చీరకి కనపడకుండా కవర్ చేసి కుట్టిస్తావు. ఎందుకు? నీకు ఇష్టమైన చీర, ఆ చీర కట్టుకున్నప్పుడు చాలామంది నువ్వు బాగున్నావు అన్నారు. దాన్ని వాణివేకు నువ్వు. నాకు తెలుసు, మనమైనా అంతే. మరి 50 జతల బట్టలు ఏమైపోయినాయి సోదరా? నీ చేతులతో నువ్వు పడేయలేదు. అమ్మా, 50 శారీస్ ఏమైపోయినాయి? కానీ 100 చీరలు కట్టుంటావు కదా నువ్వు. ఏమైపోయినాయి? ఎప్పుడన్నా నీ చేతులతో పడేసావా నువ్వు? ఏమైపోయినాయి అంటే పాతబడ్డాయి. పాతబట్టం వల్ల ఏం జరిగిందంటే, బీరువాలో ఉన్నది అలమరలోకి వచ్చింది బయట. కొద్ది రోజులు అక్కడ కనపడింది. బ్రదర్, ఒకప్పుడు నన్ను లోపల ఉంచావు,
ఇప్పుడు బయటకు వచ్చేసాను. అక్కడ ఉండలే, వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఉన్నారు లోపల, నువ్వు అక్కడ ఉండలే. బ్రదర్ చాలా ఇష్టంగా కట్టుకున్నావు నన్ను. కట్టుకున్నాలే, అయిపోయిందిగా, కొంచెం రంగు షేడ్ రాలా, తర్వాత చూద్దాంలే. అల్మరాల నుంచి ఎప్పుడో మీ అమ్మకో లేకపోతే భార్యకో చిరాకు వచ్చి, ఏమయ్యా వేసుకుంటున్నావా అంటది. అయ్యా వేసుకుంటున్నానంటే అప్పుడప్పుడు వేసుకుంటున్నాను అమ్మాయి. ఇప్పుడు వేసుకుంటున్నావా? వేసుకోవట్లేదులే. సరే. అన్నీ ఒక మూట అయిపోతాయి, అవునా? మూట అయ్యి మళ్ళీ అప్పుడే బయటికి పోవు. కొద్ది రోజులు ఏదో ఒక ప్రదేశంలో కొంతకాలం అక్కడ కాపురం చేస్తాయి ఆ మూటలో, బందీలై. తర్వాత ఎప్పుడో వస్త్రాలు బండ దుడిచే క్లాత్ మిస్ అయింది. అప్పుడు ఆ మూట ఓపెన్ అయ్యి అందులో నుంచి తమరు ధరించిన చొక్కాయి లేదా ప్యాంటు బయటకు వచ్చింది. వచ్చి ఏం చేసేదో తెలుసా? బీరువాలో ఉన్నది అల్మరాలోకి వచ్చింది, అల్మరాలోది మూటలోకి వెళ్ళింది, మూటలోది ఇప్పుడు బండ దుడవటం మొదలుపెట్టిద్ది నీ కళ్ళ ముందే. నువ్వు అడుగుతావు కూడా, ఏందది? నా ప్యాంట్ అనుకుంటాగా, సంవత్సరం నుంచి మూలుగుతుంది ఆడ. అయిపోయా. ఇక బండ దుడిసిందంటే ఇంకుంటుందా ఇంట్లో? అది బయటికి. ఇట్లాగ నీకు తెలియకుండా పాతగిలిన వస్త్రాలు ఎన్నో నీ కనబడకుండా అదృశ్యమైపోయాయి. ఎట్లా పోయినాయో తెలియదు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ ఒక్క మాటనే? ఎన్ని చీరలు తల్లి పిచ్చిగా కట్టుకున్నావు, కొన్ని శారీస్ అయితే ఎయ్యి తెలిసి పడేసావా? కొన్ని మనం చూసాం, కొన్ని చూడకుండానే పోయినాయి. కారణం ఏంటంటే ఏది పాతగిలిందో అది పోయినా మనకి పట్టదు. ఏది నవనూతనంగా ఉందో దాని మీద ఎప్పటికప్పుడు మన దృష్టి ఉంటుంది. ఇంతే రహస్యం. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఈ మాట ఉంది, ఏది పాతగిల్లి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు. రిఫరెన్స్ చెప్పు తల్లి. 8వ అధ్యాయం 13వ వచనం. అమ్మా 8వ అధ్యాయం 13వ వచనం. 8, 13, 11? 13, 8, 13. జస్ట్ రిఫరెన్స్ గుర్తు రాసుకోమ్మా. ఏది పాతబడిందో ఇంకా అది అదృశ్యమైపోయిద్దట. ఇప్పుడు చెప్పండి, దేవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు అన్నాడు. ఎందుకన్నాడు? భక్తి పాతబడిపోతుంది నాయన, ఆత్మీయత పాతబడిపోతుంది, నీ ఎడల ఆసక్తి పాతగిలిపోతుంది. అది పాతబడినప్పుడు చివరికి కనబడకుండా అదృశ్యమైపోతుంది, నివర్తనం అవుతుంది. దేవా అలా జరగకూడదు. ఎప్పటికప్పుడు నీ బిడ్డలలో నీ ఎడల ఆసక్తి, భక్తి, ఆత్మీయత నవనూతనం కావాలి, నవనూతనం కావాలి. నీ కార్యము నూతనపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. చివరి మాట, మనల్ని మనం నూతనపరచుకోలేం. మనకు దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాన్ని మనం నూతనపరచుకోలేం. దేవుడే శుద్ధి చేయాలి. అందుకే దేవుడినే అడుగుతున్నాడు, సంఘమా నీ భక్తిని, ఆత్మీయతను, దైవాసక్తిని నూతనపరుచుకో అని సంఘానికి చెప్పట్లా, అలాగూ జరిగించమని దేవునికి చెప్తున్నాడు భక్తుడు. నన్ను నూతనపరచు అంటే మనల్ని నూతనపరిచే ప్రక్రియ కూడా దేవుడే జరిగించాలి. రాతి గుండెను వారి నుండి తొలగించి మాంసపు హృదయమును వారికి ఇచ్చెదను అన్నాడు. పాత హృదయమును వారి నుండి తొలగించి నూతన హృదయమును, నూతన మనస్సును వారికి ఇచ్చెదను అన్నాడు. క్రొత్త తైలము వారి మీద ప్రోక్షించెదను అన్నాడు. నూతన అభిషేకం దేవుడు ఇవ్వాల్సిందే. నిన్ను నన్ను దేవుడే నూతనపరచాలి. ఎప్పటికప్పుడు మనం నూతనపరచబడాలి అంటే ఎప్పటికప్పుడు మనల్ని నూతనపరిచే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. నీలో భక్తి, ఆత్మీయత పాతగిల్లి సన్నగిల్లుతుంది అంటే దాన్ని ఎరిగి నువ్వు దేవుని పాదాల చెంతకు పరిగెత్తి
నీ ఎడల నాకున్న ఆసక్తి తరిగిపోతుంది, దయచేసి దాన్ని తిరిగి బ్రతికించయ్యా, రెట్టింపు చెయ్యయ్యా అని దేవుని పాదాలే పట్టుకోవాలి. ఈ స్పృహ కలిగిన వారందరూ రాకడ వరకు నిర్భయంగా జీవిస్తారు. ప్రవక్త ఎందుకు భయపడ్డాడో తెలుసా? ప్రజలు నూతనత్వాన్ని వదిలేశారు, నూతనత్వాన్ని ఇచ్చే దేవుణ్ణి ఆశ్రయించడము మానేశారు. అందుకు బాధపడ్డాడు, అందుకు భయపడ్డాడు. వీళ్ళు దిగజారిపోయారు. ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారులుగా ముగింపులోకి వచ్చారు. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు, ఆయన రౌద్రాగ్ని రాబోతుంది. వీళ్ళ గతి ఏమైంది? ఇంటికి పోయి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము నుండి 3వ అధ్యాయము 20వ వచనం వరకు చదువుకోండి. ఇంటికి వెళ్ళి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 3వ అధ్యాయము 20వ వచనం వరకు చదువుకోండి. అక్కడ 7 సంఘాలకు లెటర్స్ రాస్తూ వార్నింగ్స్ జారీ చేస్తాడు. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ప్రారంభంలో ఆ నూతనత్వంలో నీ దగ్గర ఉన్నటువంటి ఆసక్తి, ఆ తృష్ణ, ఆ భారము, ఆ తపన, ఆ రంది, ఆ ఆత్మీయత, ఆ అభిషేకం ఇప్పుడు కొరవడింది. ఆ మొదట క్రియలు ఉన్నాయే, అవి అన్ని ప్రేమతో చేసావు, ఇష్టంతో చేసావు. ఈరోజు కూడా క్రియలు చేస్తున్నావు, కానీ ప్రేమ లోపించిన క్రియలు. కాబట్టి నాకు మొదటి ప్రేమ కావాలి, ఆ ప్రేమతో కూడిన మొదటి క్రియలు కావాలి అని కోరాడు. ఇందులో రాజీ లేదు, ఇందులో రాజీ లేదు, సమర్థింపు లేదు. ఆనాడు కోరింది అదే కోరిక ఈనాడు నీ నుండి నా నుండి కూడా దేవుడు కోరుతున్నాడు. గనుక క్రొత్తగా భక్తి జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఎలాంటి తీవ్రతతో నువ్వు ఆయన్ని సేవించావో, ఈ ఘట్టంలో కూడా నీవు అంతే తీవ్రతతో ఆయన్ని సేవించినట్లు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. నూతన తైలముతో నన్ను అభిషేకించమని దేవుణ్ణి కోరుకో. నూతన వాగ్దానం ఇవ్వమని అడుగుతున్నావు, మంచిదే. నూతన వాగ్దానం కంటే ముందు నన్ను నూతనపరచమని అడుగు, నా హృదయాన్ని నూతనపరచమని అడుగు, నా మనస్సును నూతనపరచమని అడుగు, నా మీద ఉన్న అభిషేకము నూతనపరచమని అడుగు. నా భక్తి, ఆత్మీయత, ఆసక్తి మళ్ళా క్రొత్త తగునట్లుగా నన్ను అనుగ్రహించమని అడుగు. వాగ్దానం అడగాల, నూతనపరచమని అడగాల. దేవా, సంవత్సరాలు జరుగుతూ ఉండగా భక్తి పాతబడిపోతుంది గనక అలా పడనీయొద్దు. నాలో జరిగే నీ కార్యము పాతబడిపోతుంది, నా ద్వారా జరిగే కార్యం కూడా పాతబడిపోతుంది. క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, సువార్త విని రక్షణలోకి వచ్చినప్పుడు కనపడ్డోడికల్లా చెబుతుంటాడు, ఇగో రావచ్చుగా చర్చికి, ఎంత మనశ్శాంతిగా ఉందనుకున్నా, నాకు ఎంత ప్రశాంతంగా ఉందనుకున్నా. అసలు నీకు వస్తే నీకు అర్థమైద్ది, అసలు మామూలు లేదు యేసు ప్రభు దగ్గర. అసలు ఆయన దేవుడు, పరలోకం ఆయన ద్వారానే ఉంటుంది. నా మాటను నమ్ముకో, రా, ఓ అబ్బా ఎన్ని అడిగావో. కానీ సంవత్సరాలు జరిగే కొద్దీ అలా అడగటం మానేశావు, ఇతరులను పలకరించటం మానేశావు, వారి కోసం ప్రార్థించడం మానేశావు, వారికి ప్రకటించి ఒక ఆత్మని దేవుని చెంతకు నడిపించడం అనేది మానేశావు. ఏమైంది? ఆత్మల సంపాదన అనేది పాతబడిపోయింది. ఏం చెబుదాంలే, అసలు ఏం చేయలేదు అనకుండా కొంతమందిని రక్షించాముగా, ఇంకేముందిలే. పరిశుద్ధ జీవితం విషయంలో అలాగనే దిగజారావు. స్టార్టింగ్లో పక్కన కూర్చున్నాడుగా, రా భలే టయానికి వచ్చావు, మామూలు సినిమా కాదు, సూపర్ సినిమా అంటే నాకు పని ఉందిలే వెళ్తున్నాను నేను. కాదు, కూర్చో, ఏముంది సినిమాయేగా, సినిమా చూడకూడదా ఏంది, ఎందుకు టైం వేస్ట్, చూస్తే ఏదో అయిద్దని కాదులే, కానీ దానికోసం టైం వేస్ట్ ఎందుకు, వెళ్తున్నానులే. కూర్చున్నాడు ఆలోచించేవాడు, వీడేందిరా సినిమా కూడా చూడకుండా ఇంత నియమంగా ఉంటున్నాడు, అమ్మో ఇది మామూలు భక్తి కాదని పాపం వాడికి కూడా చూడబుద్ధి కాల, ఆపేసి కూర్చున్నాడు, వాడు కూడా ఆలోచిస్తా. అలాంటి మెట్టు పోయి ఇప్పుడు మనోడే పోయి కూర్చుంటున్నాడు వాడి పక్కనే. ఏంది, ఏ సినిమా నువ్వు చూడవుగా, చూడమంటే ఏమైంది, చూస్తే చూడొద్దని బైబిల్ ఏడుంది, ఏముండదు, అట్లా ఏముండదు, చూడొచ్చు. क्या हो गया भैया, दिमाग खराब हो गया,
భక్తి ఖరాబ్ హోగాయా. ఆనాడు అంత ఫీలింగ్ ఇచ్చావే, మరి ఈరోజు ఎందుకని ఏం భయం లేకుండా అసలు ఎవడో కూర్చోబెట్టి చూపించడం కాదు, తడవకి నువ్వే తీసి కూర్చొని చూసే పనిలోనే ఉంటున్నావుగా. ఏమైంది? భక్తి పాతబడిపోయింది, సన్నగిల్లింది, ఆత్మీయత దిగజారిపోయింది. సంవత్సరాలు జరిగే కొద్దీ భక్తి ఆత్మీయత పెరగాల్సింది తరుగుడు దారి పట్టింది. క్లియర్గా ఈ సంగతులు అర్థమైనా లోబడని పరిస్థితి వచ్చేసింది. ఇంకేం చేద్దాం? తాగుబోతాడు చూడండి, తాగుబోతాడు పాపం ఎంత మంచోళ్ళో తాగుబోతాళ్ళు. అవునండి, వాళ్ళు మందు దాకపోతే మనం గంట చెప్పినా సరే తల ఎత్తకుండా తింటారు అంటుంటారు. నిజమే, అసలు నిజంగా అసలు నాకు చీర పడుతుంది, నాకు విరక్తి పడుతుంది, నిజమే నిజమే, అవును అవును అంటుంటారు. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వేసుకొని కనపడతాడు మందువాడు. అరే పొద్దున అంతసేపు చెబితే ఏందిరా నువ్వు అంటే వాడు అంత మత్తులో ఉండడా, గా బెదరా వల్ల గాట్లా, నన్ను క్షమించేసేయాలి నువ్వు అంటాడు. నన్ను క్షమించేసేయాలి నువ్వు పొద్దున్న చెప్పావు, నా వల్ల కాల అనుకుంటున్నా, కాట్లా, ఇక నువ్వే ప్రార్థన చేయి, నన్ను క్షమించి నేను వస్తా అని పోతాడు. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కదా, ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్ అంతే అయింది. అన్నయ్య నువ్వు చెబుతున్నావు కదా, విన్నప్పుడు అంతే అనిపిస్తుంది, ఇంటికి పోగానే లాగుతుంది. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఈరోజు ఎంతమంది నేత్రాస పిచ్చిలో బందీలు అయిపోయారు. చేతులు ఎత్తండి, యథార్థంగా చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. షో చేయొద్దు, దేవుని సన్నిధి ఇది. ఎత్తండి కదా. ఎందుకని ఒకప్పుడు దాన్ని చాలా దూరంగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు దానికి బానిసయ్యావు? పాతబడిపోయిందా? దేవుని వాక్యం పాతబడిపోయిందా? దేవుని వార్నింగ్ పాతబడిపోయిందా? దేవుని హెచ్చరిక పాతబడిపోయింది. అంటే సెల్ ఫోన్ ఒక్కదాని మీద పెట్టి చెప్పాను నేను, ఇంకా చాలా విషయాల్లో నువ్వు అంతే ఉన్నావు. అంటే ఇప్పుడు మనకు దొరికింది అది కదా, అందుకని నా ఒక్కదాని మీద పెట్టి చెప్పాను, ఇంకా చాలా విషయాల్లో అంతే దిగజారావు. కాబట్టి వాగ్దానం కాదమ్మా, ముందు నూతన పరచబడాలమ్మా, ముందు లెక్కలు సరిచేయబడాలమ్మా, దిగజారిన భక్తి తిరిగి పుంజుకోవాలమ్మా. దానికోసం అమ్మ వేడుకోవాలి దేవుణ్ణి. ఒకప్పుడు పరిశుద్ధత కొరకు తీవ్రమైన రోషంతో ఉన్నావు, ఈరోజు దిగజారి ఆలోచిస్తున్నావు, తప్పుడు తలంపులకు తావిస్తున్నావు, పరిశుద్ధత కోల్పోవటానికి వీసుమంతా కూడా భయపడకుండా తల ఉంచేస్తున్నావు, చాలా చీప్గా సింపుల్గా. సరిచేయబడాలి.